అదేవిధంగా ఈటల రాజేందర్ గారు తాత్కాలిక సభ్యుడా భారతీయ జనతా పార్టీ పర్మనెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు వాళ్ళని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీ మీదనే అవసరమైతే తెలంగాణ సాధన కొరకు ఎదురు తిరిగి కొట్లాడినటువంటి వల్ల మా పార్టీని సాధించుకునే విధంగా ఒప్పించి మెప్పించి చేసుకున్నాం. చేతనైతే లేదా మీకు బలినారుగా 42% అనేటువంటి మీ ఫ్యూడలిస్టిక్ పార్టీలో మీ వాయిస్ లేదా, మీ గొంతు రాదా, గొంతు ఇప్పలేరా అని అడుగుతాను ఇలా. అదేవిధంగా 2018 కేసీఆర్ గారు తెలంగాణ తరఫున ఒక చట్టం ఉరితాడు ఇచ్చినాడు. బీసీలకు 50% కంటే ఎక్కువ లేరు చట్టం తెచ్చినాడు. ఆ చట్టాన్ని అధిగమించడానికి ఆర్డినెన్స్ తెచ్చినాం. మేము ఎక్కడ కూడా ప్రభుత్వ పక్షాన మా ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ అధ్యక్షుడు మా పిసిసి అధ్యక్షుడు కానీ మిగతా అందరం కూడా ఇలా కులము మతం సంబంధం అందరూ కలిసి పార్టీ అంటే మీరు చూసారు ఢిల్లీలో మొత్తం 15 మంది మంత్రులు కులాలకు అతీతంగా మొత్తం శాసనసభ్యులు పార్టీ నాయకత్వం పార్లమెంట్ సభ్యులు దేశం మొత్తం మీద 100 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి మా నినాదానికి మద్దతు ఇస్తే కళ్ళు కనబడతలేవా, బీజేపీకి చెవులు కనబడతలేవా, నోరు మాట్లాడే సాధనైతే లేదా? ఎవరు నా పొలిటికల్ ఇప్పుడే అవును శాసనసభలో ఎందుకు తీర్మానం చేసినావు, ఎందుకు ఆమోదింపు చేసినావు, కామారెడ్డి డిక్లరేషన్ నేనే పొలిటికల్ కన్సెంట్ తీసుకుంటావు అన్న. రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మేనిఫెస్టో కామన్ సెన్స్ ఉండాలి కదా దానికి. అడిగే ప్రశ్నకు నేనేమంటున్నా, నేను 42% పెట్టినా అమలు చేయడానికి నా క్రియాశీల కార్యకర్త నడుస్తా ఉంది. రాజకీయ పార్టీగా మద్దతు ఇస్తావా, వ్యతిరేకిస్తావా? ఏదో ఒకటి చేయి. గోడ పిల్లల యొక్క శాసనసభలో మద్దతు ఇస్తావు, ఢిల్లీలో కడుపులో కత్తులు పెట్టుకొని కాళ్ళ గడ్డ పడ్డట్టుగా మమ్మల్ని చంపేస్తావు. పొరపాటునో గ్రహపాటునో అధ్యక్షుడు అయ్యిండు పాపం ఏదో మాట్లాడి మీ వార్తలు ఉండాలని ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే మా మిత్రుడు ఒక ఆయన అడిగిండు, మధ్య ఒక ఆయన దయ్యాల గురించా దేవుల గురించా అని అడిగిండు. మా పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ యథేదిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పాపం ఆయనకు నిన్ననే వాళ్ళ ఒక పార్లమెంట్ సభ్యుడు ఫుట్బాల్ తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఆఫీస్తాడు మా బతికేందని అట్లున్నది వాళ్ళ పరిస్థితి. ఫుట్బాల్ లెక్క మీ పార్టీ నాయకుల పరిస్థితి అట్లుంటే మీరు మా మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రామచంద్రరావు గారు ఎస్ యువర్ బేసికలీ అగెన్స్ట్ ఫర్ రిజర్వేషన్. ఆనాడు కూడా రిజర్వేషన్ల మురళీధరరావు కమిషన్ మండల కమిషన్ కమండలం తెచ్చినా మీరు వ్యతిరేకించినారు. ఇటువంటి అన్ని అంశాల పట్ల పార్టీ నిర్ణయాలకు సంబంధించి మీ శాసనసభలో మీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినప్పుడు వాటికి కట్టుబడి ఉండే బాధ్యత లేదని అడుగుతున్నాను. ఇవాళ మహేష్ గౌడ్ గారు కోరినట్టుగా దొంగ ఓట్లకు సంబంధించిన అంశం లోపల ఓటు చోరీ అంశం లోపల పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయండి, ఎన్నికల కమిషన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మన కిషన్ రెడ్డి గారి సందర్భంగా ఆగిపోయిన కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు హైదరాబాద్ సంబంధించినటువంటి పూర్తిగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడివి, కేంద్ర మంత్రివి, అంతకుముందు కూడా కేంద్ర టూరిజం మంత్రివి, హైదరాబాద్ ₹1 తీసుకొచ్చిరా అని అడుగుతాను. హైదరాబాద్ కొరకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ ప్రజల డ్రైనేజ్ కొరకు, హైదరాబాద్ ప్రజల త్రాగునీటి కొరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కృష్ణానది, గోదావరి, మంజీరా, నిజాం సాగర్